అమ్మా నాగు, నా అనురాగపు వాగు, నా అమ్మ కన్న పేగు, నా చెల్లి, నా బంగారు తల్లి, నా ఆడబిడ్డ, నా ముద్దు బిడ్డ, నా పట్టు గుడ్డ. అయినా సెల్లో ఎంత ఈకైపోయావేంటి నా తల్లి? వీకైపోవడం ఏమిటి నీ మొహం? వీసడు చిక్కిపోతేను. మరే అన్నయ్య, నేను వచ్చింది నిన్న, ఒక్క రోజులోనే చిక్కిపోయానా? లోపలికి రండి. చూడు వదినమ్మా, మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే. 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు. బ్లడ్ రిలేషన్ రోజు దుగ్గిరాలదున్న పోతులా 3 కంచాలు లాగించేవాడా? నిన్న 2 కంచాలే తిన్నాడు పురుషుడు. బ్లడ్ రిలేషన్. బావగారు ఇదేనా రావటం? అవును బావగారు, మా చెల్లమ్మని ఇడిచిపెట్టి నేను ఉండలేక, నన్ను ఇడిచిపెట్టి మీ చెల్లమ్మ ఉండలేక, పొలం పుట్ర గొడ్డు గోద నగ నట్ర అన్ని వదులుకుని వచ్చేసాం. అయ్యా అయ్యా పెళ్లికి మేము మీ ఊరు వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ట నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే. శర్మ గారు క్షమించండి బావగారు, మీరు ఊ అంటే మా సిస్టర్ని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుంటాం. మీరు మా కూడు కూడా పెట్టక్కలేదు. ఏదో మీరు తిని పారేసిన మేక మటను కోడి చికెను తింటూ చెల్లి బావ అంటూ భజన చేసుకుంటూ మూల పడి ఉంటాం. చూడండి బావగారు, మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి. మీరు మీరు ఎంత మంచి బావగారు. స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను అలా బయటికి వెళ్ళి పని చూసుకొస్తాను. ఏ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. రావదనా? అయ్యా యా తమ నామధేయం? వాలేశ్వరరావు. ఓహో, తమ తల్లిదండ్రులకు నా పాదాలు వందనాలు బాబు. ఎందుకు బాబు? పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు. బ్లడ్ రిలేషన్. పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకోరా. అది కాదు బాబు, డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో అదే వద్దంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ సంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కొత్తలు నాకు వద్దంటే మీరు ఎందరు కదా మావా. బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి 1 సున్నా నాన్న. 4,000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు ఇదేంటల్లుడు 1 సున్నా వేసావంటి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, 1 వేయికి 1 సున్నా నువ్వే చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉంది. అమ్మ నా మేనల్లుడు, నాది నాకే కొట్టావా? బ్యాటింగ్. ఒరిసేలో తడి సొల్లు కబుర్లా బోర్డులోంచి పని చేయండి. మధ్యాహ్నం మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా? ఆ కూకునేదేదో పంపు సెట్లోకి వెళ్ళి కూక. నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దన ఉంటే నేను ఎండిన చచ్చిపోతాను. నువ్వు ఇంకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ్యా, పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేస్తారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకో దండ పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు, డబ్బులు. డబ్బులా? నన్ను ఈడితే దమ్ముడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చాయి. గుండెందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు, చెప్పు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మా నాన్న
అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు అదా అండి అది చూడవా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పిసి చంపాడు కదండి. ఆ చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపం యాదవా. నిజం మా అమ్మ కోసం నువ్వు గుండు. నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలకు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదే అండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి. దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. ఓరి నా చేపల్లో ముళ్ళు. మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా ఒక 10 తగ్గించి చెయ్యా. అదేంటబ్బాయి గారు? నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గీంచుకుందామని ఏరైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా. దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి మిమ్మల్ని ఉండమే తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేని నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. నువ్వేట్రా వచ్చావు? కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి, అమ్మగారు రమ్మన్నారండి. సరే వస్తున్నాను పద. ఇదిగో. హలో మాస్టర్. ఏంటి మాస్టర్? ఇందాక మీరు ఆ అమ్మాయి పక్క పక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. పుట్టాలా? ఏ ఇటీ? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాలి కట్టే ముగ్గుడిని అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు అమ్మాయికి అంతేగా ఇటీ. ఆ? రే ఓపిగా అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహం గారికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి లాభం లేదండి. దీనికి వెంటనే బురద చుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద సాట? ఇది ఎవరు అనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొట్టేశారు. ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కన్సెంట్రా యాదవా, బంగారులో ఉంటాను. మా సంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే సిస్టర్ సెల్లమ్మా, అమ్మా తెచ్చేసాడమ్మా. ఈ బాలి బలేసి మరి పెళ్లి కూతురు తీసుకొచ్చేసాడు. గోవిందా అమ్మాయిని తీసుకురా. నంబర్ 1 తెంగరి, సొంత ముద్దాతి మొద్దు. ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇండియాలో దొరకదు. బాయ్ మా సిస్టర్. దండబెట్టు. దండాలండి. ఏం చదువుకున్నావమ్మా? చదువా శిశి, అది మా ఇంత అంటలేదు. మీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవేన్ని వెళ్ళమ్మా. ఓ సది కూడా తెల్లేటి 16. నా మధురే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశావంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతాయి. మరి ఏంటనుకున్నారు మా పాప అంటే? ఏమ్మా, బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు ధాన్యం వస్తాయి? 3 కించాలడ్డాడు. చూసారా తడుపుకుంటే ఎంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి. అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను. చూస్తావేట లంకించుకో.
ఆ ఈది కుర్రాడు ఈ ఈదికొచ్చాడు, అద్దాల మేడ చూసి గుద్దుకు తెచ్చాడు. అద్దెద్దెద్దెద్దె. ఎంత గొప్ప కళాకారిణి. నిన్న గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్కి ఆస్కారం ఉంటది. ఓ పాలి, మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించాడండి. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి కళాఖండ ఖండాల్ని. అన్నయ్య, ఓయ్ నిన్ను కాదు నన్ను. ఆయ్, అమ్మా అమ్మాయి నాకు బాగా నచ్చింది. వెంటనే ముహూర్తం పెట్టించు. మీరు ఏంటి అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా. అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్ర ఊపేశారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, బాబు నా మాట కాదండు. నేను గీసిన గీత దాటడు. చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాలి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమి లోటు. రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. మీరు ఆగండి. బాబు, ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? మేము దర్జులమా? రష్యాలో 2 లేదు 3 లేదు నుండవా. అమ్మా, దీవించాల్సిన దాన్ని తిడతా ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఈ ఏమిటో. రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం. అప్పుడేమో అడిగావా? నాకు న్యాయం, తమ్ముడుకో న్యాయమనా? ఏదో వాళ్ళు ఇష్టపడారు, పెళ్లి చేసుకున్నారు. తప్పే ఉంది? రే, అమ్మ అలాగే ఉంటుంది. అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు. అసలు అది కాదు బాబు. నువ్వే మాట్లాడుకో నా తర. ఏమన్నా ఉస్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్. ఉస్ ఏదో ఒకటి రండి. ఎక్కడికే? ఇంటిలోకి. What? ఇది హిల్లా, నేను పాక్ అనుకున్నానే. వారని అబ్బా, లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంట్రా. యా, శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. Amen. ఇది కాయ్. ఆ? వంగకాయ వంగకాయ. Oh, I see. చూసి రారా. ఎక్కడికి? ఇంట్లోకి రా. మేము రాము. రామా? రాము, నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే లంక పొగకు ఓకే, పోతాము. పెట్టి మల్లెపూలు పుట్టు ఇంకోట బొత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అర్థం ఏంట్రా? అత్తర బతిరేదవా? కొత్త మీద కొట్టానే తొత్తర 3 ఏళ్ళు పడతాం. ఎల్లికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరత్తులు ఎక్కడ పెట్టమంటారు? ఆ పక్కనే టెలిగెచ్చండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం శోభనం సబ్బేకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తు చెప్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి ఎక్కడ తక్కిడ శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకమేంట్రా? లేకపోతే ఏంటంటే నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదా ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టి పెట్టుకున్నట్టు ఉందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొంటాకి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేకపోతే అలా? నువ్వు వెళ్ళే పాలు అట్టుకురా, నీ పని అట్టుకోతాను. అలాగేనండి. ఏయ్, ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి ఈ పాన్ అట్టుకెళ్ళి ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలేవో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్ప. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లి కంద ఉంది. తల్లిదండవా? ఆ, 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. తమ్ముడు! రే తమ్ముడు! ఆగండి బాబోయ్! ఆగండి! రే తమ్ముడు! అర్జెంట్ గా ఎక్కడికి రా బాబు! ఏ ఓబయ్య! బాబయ్య గట్టి కట్టుకో, వెళ్తే నువ్వు వస్తావు. అలాగేనండి. ఉడుపు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురించకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురించకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం, నీ గది నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏండి, ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కన నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి,
తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడా. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమబుద్ధి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఉంటుంది అత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు గాని. చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఊహమ్మ గారు, ఊహమ్మ గారు, ఏంట్రా? మీరు అర్జెంటుగా చెంబుచ్చుకొని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటండి, ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. నీ కంటికి నేనంత చీప్ ధరలో కనిపిస్తున్నానా? మరి అక్కడే నాకు మంటుంది. రమ్మంటుంది నేను కదండి, మీ ఆయన. మురారు ఎక్కడున్నాడు? ఆ, వెళ్ళండి బేగలండి, వెళ్ళండి చెప్తా. ఓడాలి, ఓడాలి, లే లే. అబ్బా, ఏంటండి ఈ టైంలో? ముసుగు తీయాలి. ఆలస్యం చేస్తే ఓపై కూడా వచ్చేస్తాడు. అబ్బా, నాకు సిగ్గండి. ఆ లైట్ తీయండి. ఆ. ఏది ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డార్లింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్, చుట్ట కంపెనీ నన్ను ఇన్సల్ట్ చేయకు. అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి, నువ్వు బీడీలు కలుస్తావా? ఏ, బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. ఆ, నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి ఇటు తిరుగు, నీ గుండెల మీద తలవాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు, గుండెల మీద. అది గుండె, వీపు కాదు. గుండె అయితే మరి ఏయ్, డార్లింగ్, ఇప్పుడేగా లైట్ తీసేయమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాట అలవాటు ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పొద్దు. వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో. రా బాబు, సంసారం చేసుకుందాం.